హాయ్ హలో వెల్కమ్ టు T9 న్యూస్. ప్రస్తుతానికైతే ఏపీ పార్పూర్ మన్యం జిల్లాలో ఉన్నాం. మక్కు మండలం సంబంధించిన హంసభద్ర గ్రామంలోనే గిరిజన ఏకలవ్య రెసిడెన్షియల్ స్కూల్లోనే ప్రస్తుతానికైతే ఉన్నాం. పిల్లల పరిస్థితి గురించి మనం అడిగి పిల్లల దగ్గరకు వచ్చి మేము అడుగుతున్నాం. పిల్లల పరిస్థితులు ఎలా ఉన్నాయో, హాస్టల్ బాగోగులు ఎలా ఉన్నాయో, వాళ్ళ భోజనాలు ఎలా ఉన్నాయో, చదువులు ఎలా ఉన్నాయో అడిగి మనం తెలుసుకుందాం. తమ్ముడు పట్టుకరా. ఏం పేరు నీ పేరు? సాత్విక్, 7th క్లాస్ ఏ సెక్షన్. గట్టిగా చెప్పు. ఎం సాత్విక్, 7th క్లాస్ ఏ సెక్షన్ చదువుతున్నాను. ఓకే, నువ్వు చెప్పురా తమ్ముడు. అభిషేక్, 8th క్లాస్ బి సెక్షన్ చదువుతున్నాను. ఓకే, చెప్పురా తమ్ముడు. దాసర ప్రవీణ్ కుమార్, 9th క్లాస్ ఏ సెక్షన్ చదువుతున్నాను. ఓకే తమ్ముడు, నీ పేరు ఏం పేరు? నా పేరు నీలప్ నిఖిల్ సార్. నేను ఉడ్బి 10th క్లాస్ చదువుతున్నాను. చెప్పు. మాకు ఇక్కడ మొన్న మీడియాలో వచ్చింది, సోషల్ మీడియాలో వచ్చింది భోజనాలు బాగోట్లేదని. తర్వాత రెండోది ఏంటంటే వాద్యుని గారు కూడాను కొట్టారని, ఏ నమ్మతాల బట్టలు తీశారని. ఎందుకు కొట్టారో అసలుకి, ఏ నమ్మతాల బట్టలు అసలు తీసారా తీయలేదా నిజం చెప్పండి మీరు. ఎవరో తీసారంటున్నారనియా, మేము వేరే డార్మెంటరీ అనియా. ఎవరో తీసినందుకు అందరికి 6th నుంచి 9th వరకు అందరికి ఇక్కడ నిల్చోపెట్టి పనిష్మెంట్లు ఒక 8 పనిష్మెంట్లు అలా చేపించి. ఎలాంటి పనిష్మెంట్లు అవి? అవి చాలా కఠినంగా, అంటే ఇక్కడ చెప్పండి పర్లేదు. బెండయి కప్పగింతలు చుట్టూరు, అంటే డార్మెంటరీ చుట్టూరు బెండయ్యి కప్పగింతలు వేయడం, అలాంటివి చాలా మందికి పిక్కలు కూడా పట్టేసాయి అనియా. తర్వాత రోజు చాలా మంది నడలేకపోయారు అనియా. అంటే ఇంకా వార్డెన్ సారు ఇంకా అందరికి కొట్టారంట అనియా. అది మాకు, మేము వేరే డార్మెంటరీ కాబట్టి మాకు తెలియదు అనియా, వీళ్ళు చెప్పారు అనియా. ఓకే, చెప్పండి తమ్ముడు. మీ వాద్యాన్ని కొట్టారా లేదా? లేదని చెప్పు. చెప్పు, ఎందుకు కొట్టారు? సిక్కు మేడం బట్టలు తీసామని కొట్టారని. భోజనాలు ఎలా ఉన్నాయా? భోజనాలు బాగున్నాయి. భోజనాలు బాగున్నాయా? కొంతమంది బాగలేదు అంటారు, కొంతమంది బాగున్నా అంటారు. ఒక్కొక్కసారి బాగుంటది, ఒక్కొక్కసారి బాగుండదా? ఎలాంటి భోజనాలు పెడతారు? అదే ప్రతిరోజు కూడాను మీకు ఎలాంటి భోజనాలు పెడతారు చెప్పండి. తెల్లవారు మిల్క్ పెడతారని, మిల్క్ తో పాటు ఖర్జూరం ఇస్తారని. బ్రేక్ఫాస్ట్ కి టిఫిన్ పెడతారని. లంచ్ అప్పుడు అన్నము, సారు, 2 కూరలు, సేమియా పెడతారండి. ఇంకా చెప్పరా తమ్ముడు, ఇలా పట్టుకో. ఏం పేరు నీ పేరు? దాసర ప్రవీణ్ కుమార్. దాసరే ప్రవీణ్ కుమార్. భోజనాలు ఎలా ఉన్నాయి? బాగున్నాయా? మరి అతను బాగోలేదు అంటున్నారు. ఒకసారి బాగుండవా? రా తమ్ముడు, రా. ఏం పేరు నీ పేరు? ఏ చదువుతున్నావు? 8th క్లాస్ ఏ సెక్షన్. ఎలా ఉన్నాయి భోజనాలు? బాగోవా? ఏం బాగోవా? మరి గవర్నమెంట్ అన్ని వేస్తుంది కదా, డబ్బులు గట్ట అన్ని బాగానే వేస్తుంది కదా. మరి ఆ సేమియా కూడా మంచి సొక్కు బియ్యం వేసి ఇచ్చేస్తారండి. ఏ బియ్యం వేసి ఇస్తారో? బాగుండదా సేమియా? చెప్పురా తమ్ముడు, నువ్వు రారా. చెప్పు, ఏం పేరు నీ పేరు? కొండతామర మహేంద్ర. కొండతామర మహేంద్ర. భోజనాలు ఎలా ఉన్నాయి? ఒకసారి బాగుండవా? సరే, ఓకే, నువ్వు చెప్పరా తమ్ముడు. రా తమ్ముడు, ఏం పేరు నీ పేరు? గట్టి చెప్పు. నా పేరు అడ్డు రామశేఖర్ అండి. నేను 9th క్లాస్ చదువుకుంటున్నాను. ఒక్కొక్కసారి అన్నం నీరుగా అయిపోద్దని, కింద ముద్ద పట్టద్దని. మరి ప్రభుత్వ అధికారులకే మీరు కంప్లైంట్ ఇస్తారా, ఇవ్వట్లేదా? చెప్పమని సార్ ప్రిన్సిపల్ సార్ కి చెప్తే ఏంటంటున్నారు? అంత అండాలు బాగట్లేదు, అందరూ కొద్దిగా ఇరికిరికి అయిపోవడం వల్ల అలాగవుతుంది అన్నారండి. ఓకే, ఇదండి పరిస్థితి. ఏకలవ్య గిరిజన రెసిడెన్షియల్ మోడల్ స్కూల్లోనైతే పిల్లల తన పరిస్థితి ఎలా ఉంది, భోజనాలు ఎలా ఉన్నాయి అంటున్నారు. ఓకే, T9 న్యూస్ కృష్ణ కరెస్పాండెంట్. నా పేరు అభిషేక్, నేను 7th చదువుతున్నాను. మా మేడం బట్టలు ఎవరో తీసేశారని అనుమానంతో వార్డెన్ గారు మాకు కొట్టారు. మా వార్డెన్ గారి పేరు సురేష్ బాబు. మా ఆదివారం నైట్ 11 గంటల వరకు కొట్టారు. అదే పేరెంట్స్ తెలిసింది. పేరెంట్స్ మంగళవారం వచ్చారు. ఆ రోజు ప్రిన్సిపల్ సార్ కలిస్తే ప్రిన్సిపల్ సార్ ఏంటి చెప్పారు మాకు తెలియదు. నా పేరు నీలప్ నిఖిల్ సార్. నేను EMRS స్కూల్లో 6th క్లాస్ నుంచి చదువుతున్నాను. మన వార్డెన్ సార్
ఈ స్కూల్కి వేరే స్కూల్ నుంచి ఈ స్కూల్కి షిఫ్ట్ అయిన తర్వాత అక్కడ వచ్చిన మొదట్లో వార్డెన్ సార్ ఆ రోజు మేము తప్పు చేయకుండా కొట్టారని ప్రిన్సిపల్ సార్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత సార్ ప్రతి దాంట్లో మమ్మల్ని టార్గెట్ చేసి ఏవే తప్పులు పెడుతున్నారు, మేము చెయ్యని తప్పులకు కూడా వీడియో తీసి ఏవేవో చేస్తున్నారు. ఆ రోజు నేను బట్టలు తీసుకున్నప్పుడు గోడ ఎక్కానని ఏమేమో చెప్తున్నారు. ఇలా మేము ప్రిన్సిపల్ సార్కి చెప్తున్నా, లెటర్లు ప్రిన్సిపల్ సార్కి వెళ్తున్నాయో లేవో తెలియట్లేదు, కానీ ప్రిన్సిపల్ సార్ అయితే ఏం చెప్పట్లేదు మాకు. ప్రిన్సిపల్ గారికి మీరు కంప్లైంట్ ఇచ్చారా లేదా? కంప్లైంట్ ఇస్తాము, కాకపోతే ప్రిన్సిపల్ సార్ లేనప్పుడు వైస్ ప్రిన్సిపల్ సార్కి అలా ఇస్తున్నాము, కానీ ప్రిన్సిపల్ సార్ ఏం చెప్పట్లేదా? ఓకే, ఇది పరిస్థితి అండి. Thank you.